అవతల మనిషి ఏం మాట్లాడాలో వీళ్ళే చెప్పాలి. అవతల మనిషికి ఎలాంటి ఫీలింగ్స్ రావాలో వీళ్ళే చెప్పాలి. వీళ్ళు అనుకున్నట్టుగా ఆయన మాట్లాడలేదంటే దాన్ని మళ్ళీ ఓ పెద్ద చర్చ చేస్తారు. ఇప్పుడు అక్కడ వేదిక పైన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీరు సినిమా వాళ్ళు చాలామంది పెట్టుబడులన్నీ తీసుకెళ్ళి దుబాయ్‌లో పెడుతున్నారు. వద్దు ఇప్పుడు చూడు అవన్నీ సర్వనాశనం అయ్యాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టండి. మన రాష్ట్రాన్ని మనమే పెంచుకుందాం అని చెప్పాడు. మోస్ట్‌లీ చాలామంది ఇప్పుడు మొన్న దుబాయ్‌లో మనం చూసాంగా. నాట్ ఓన్లీ సినిమా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వీళ్ళు అక్కడ ట్యాక్స్‌లేమి ఉండవంట కదా! కాబట్టి ఈజీగా అక్కడక్కడ పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్నారు. వద్దు మనది పెంచుకుందాం. ఎప్పుడు ఏ సిట్యుయేషన్ వస్తదో తెలీదని అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు గద్దర్ గురించి మాట్లాడలేదు. గద్దర్ ఎవరి గురించి మాట్లాడలేదని ఎవరు రాయలేదే. చిరంజీవి గారు చెప్పిన మంచి విషయం ఏంటంటే, ఆ వేదిక పైన అందరూ సినిమా వాళ్ళున్నారు కాబట్టి, నాకు ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా థాంక్స్ అని ఎన్టీఆర్ గారి గురించి అంత వ్యాసం చెప్పకుండా, టైంని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆహ్, ట్వీట్ పెట్టాడుగా తర్వాత.